క్విక్ క్విక్ ఫాస్ట్‌గా రెడీ అవ్వవే! మా సురేష్ బావ వస్తున్నాడు యూఎస్ఏ నుంచి తెలుసా? 6 నెలల తర్వాత ఇండియాలో ల్యాండ్ అవుతున్నాడు. ఏంది వదినా 6 నెలలకేనా? అక్కడ వీసా అయిపోయిందా? లేక గిన్నెలు తోమే పని ఇంకా దొరకలేదా? మళ్ళీ మన ప్రాణం తీయడానికి వస్తుందా? దానికి నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నో మోర్ మాస్ జోక్స్ ఉమా. ఆయన అక్కడ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, డాలర్స్లో శాలరీ. ఆయనకి చాలా కాస్ట్లీ టేస్ట్ ఉందమ్మా. నువ్వు నీ గల్లీ మాటలతో భయపెట్టకు ప్లీజ్. హే, వచ్చేసాడు మా అమెరికన్ బావా. ఈజ్ హియర్. Hey Ramya, wow, long time no see. Oh my god, what is this smell? Too much dust here. ఇండియాలో పొల్యూషన్ కంట్రోల్ అవ్వదా యార్? I can't breathe. సారీ బావా, బయట ట్రాఫిక్ కదా అందుకే డస్ట్. ప్లీజ్ కమ్ ఇన్. ఏసీ 16లో పెట్టాను, కూల్ అయిపోతావు. ఇప్పుడే డస్ట్ గుర్తొచ్చిందా? చిన్నప్పుడు గీతే రోడ్డు మీద నిక్కర్లు వేసుకొని ముక్కు చీదుకుంటూ గోళీలు ఆడుకున్నాడే కదా, గప్పుడు రాని ఎలర్జీకి ఇప్పుడు వచ్చిందా? Who is this? Oh, your co-sister Uma, right? Hi Uma, how are you doing? వస్తున్న అమెరికాలోడా? ఏంది నల్లజోడు ఇంట్లోపల కూడా పెట్టుకున్నావు? కళ్ళు కనపడట్లేదా? లేక మా మొహాలు చూడబుద్ధి కావట్లేదా? ముందు ఐరీస్ పక్కన పడే. My eyes are very sensitive now. ఇక్కడ సన్లైట్ చాలా హార్ష్గా ఉంది. So I have to wear this anyway. Ramya, can I get some mineral water? Chill, please. మినరల్ వాటర్ ఎందుకు? మొహం కడుక్కోవడానికా? నో, తాగడానికి. ట్యాప్ వాటర్ తాగితే నాకు ఇమీడియట్ గా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. మై ఇమ్యూనిటీ ఈస్ వీక్ నౌ. ఇదిగో బావా వాటర్, హ్యావ్ ఇట్. బావా, నా కోసం ఏం తెచ్చావు? లేటెస్ట్ ఐఫోన్ తెచ్చావా లేక గుచ్చి బ్యాగ్ తెచ్చావా? చూపించు. అఫ్ కోర్స్ రమ్య, నీ కోసం స్పెషల్ గా వాల్మార్ట్ లో దొరికే బెస్ట్ గిఫ్ట్ తెచ్చాను. క్లోజ్ యువర్ ఐస్. వాల్మార్టా? ఏదో పెద్ద గిఫ్టే తెచ్చుంటాడు. అదేందో చూద్దాం. ఈ మనం ఏమైనా తెచ్చిందా ఏంది? సర్ప్రైజ్, హర్షీస్ చాక్లెట్స్, వెరీ ఫేమస్ ఇన్ యూఎస్. అండ్ ఉమా కోసం ఈ బాత్ సోప్. అక్కడ చాలా కాస్ట్లీ, ఇది డాలర్ స్టోర్ లో ఆఫర్ లో దొరికింది. ఏందిరా అయ్యా ఇది? 6 నెలలు అమెరికాలో ఉండి 10 రూపాయల చాక్లెట్, 5 రూపాయల సబ్బు తెచ్చినవా? ఇది మా కిరాణా కొట్లో కూడా దొరుకుతుందిగా, దీనికి ఎంత బిల్డప్ప? No, this is original American taste. ఇండియాలో దొరికేవి డూప్లికేట్. టేస్ట్ ఇట్, యూ విల్ నో ది డిఫరెన్స్. నిజమే ఉమా, దీని టేస్ట్ వేరు. అద్భుతం బావా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు తెచ్చిన మట్టైనా నాకు బంగారమే. దీని ఓవర్ యాక్షన్ తగలయ్యా. వదిన, గా కవర్ వెనకాల చూడు, మేడ్ ఇన్ ఇండియా అని రాసుంది. వీడు ఎయిర్పోర్ట్ లో కొని అమెరికా కవర్ లో పెట్టిచ్చిండు. అస్సలు మోసపోకు. హే, దట్ ఈస్ గ్లోబలైజేషన్. మా బ్రాండ్ అమెరికాదే, ప్యాకింగ్ మాత్రం ఇండియా. డోంట్ వర్రీ. రమ్య, ఐఎమ్ వెరీ హంగ్రీ యార్. లంచ్లో ఏం చేసావు? ఐ హోప్ ఇట్స్ నాట్ స్పైసీ. నాకు స్పైసెస్ అస్సలు పడదు. డాక్టర్ సెడ్ ఓన్లీ సలాడ్స్ ఆర్ బ్రెడ్. అయ్యో బావా, నేను స్పెషల్ గా చికెన్ దమ్ బిర్యానీ చేశానే, ఘాటుగా ఉంటుందేమో. నో బిర్యానీ ఈజ్ టూ మచ్ ఆయిల్ అండ్ మసాలా. నాకొద్దు. ఏదైనా లైట్గా, జస్ట్ లైక్ కర్డ్ రైస్ వితౌట్ సాల్ట్. ఏంటి పెరుగన్నమా? ఉంది కానీ అది చప్పగా ఉంటుంది, తింటే ఏం బాగోదు. మా ఇంట్లో స్పెషల్ జామ్ ఉంది, అమెరికా నుంచి మా చుట్టాలు పంపించారు, అది వేసుకొని నువ్వు అద్భుతంగా ఉంటది. వావ్, అమెరికన్ జామా, గ్రేట్. ఐ లవ్ స్వీట్ జామ్. ప్లీజ్ బ్రింగ్ ఇట్. ఇదే రెడ్ బెర్రీ జామ్. కొంచెం గట్టిగా కలుపుకొని ఒకేసారి పెద్ద ముద్ద పెట్టుకో, నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది. అమ్మా, ఊరికే అది జామ్ కాదు. ఉండదు నా గో, మీ బావని ఎంజాయ్ చేయనివ్వు. తిను, నువ్వు బాగా తిను. యమ్మీ. అమ్మో అమ్మా, చచ్చిపోతున్నారా? మంట మంట. నీ అమ్మ ఏందిరా ఇది? గొంతు కాలిపోతుంది. మంచినీళ్ళు ఇయ్యండిరా. రే, చంపేశారు కదరా. అదేంది బావనకుండా ఒరే అంటున్నావు? అమెరికా యాస పోయిందా? ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు తెలుగు? నీ యాస తగలయ్యా. జామని చెప్పి కారం పెడతావేందే రాక్షసి. అమ్మో, నాకు బిర్యానీ పెట్టండిరా బాబు. ఈ బ్రెడ్ ముక్కలు నా వల్ల కాదు, ఆకలేసి చస్తున్నా. బావా, నీకు తెలుగు గుర్తుంది. డస్ట్ ఎలర్జీ పోయిందా? నీ మొహం, ఆవకాయ దెబ్బకి నా ముత్తాతలు గుర్తొచ్చారు. ఆకలేస్తే ఇంకేదైనా అమృతమేగా. బిర్యానీ ఇటు పట్టకురాపో. ఇక చూసిర్రా ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఫారెన్ బిల్డప్ బాబైనా మన ఆవకాయ దెబ్బ పడితే దారిలోకి రావాల్సిందే. ఇదే మన మాస్ మెడిసిన్.
అబ్బా ఏముంది రమ్య బిర్యానీ సూపర్, ఇంకో మొక్క ఇయ్యి. బావగాడి ఓవరాక్షన్ అయితే కట్ అయింది. కానీ మీ ఇంట్లో కూడా ఇలాంటి ఫారెన్ బిల్డప్ బావాలు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా బావ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.